యాజ్ ఎ సర్జన్ మీరేమంటారు? రూట్ కాజ్ దగ్గరికి వెళ్తారు కదా మరి అంతే. అది మనం సర్జరీ చేసి అది రిమూవ్ చేస్తే అది పడుతుంది. అది ఉన్నంతకాలం ఎంత మెడిసిన్ ఇది ఏమైందంటే నీళ్ళు చల్లినట్టు, అంతే నిప్పుల మీద నీళ్ళు చల్లే ప్రయత్నం చేసినట్టు, కానీ అది ఎప్పటికి రాసుకుంటే నిప్పు తీసేయాల్సిందే అది. అది లేకపోతే అది ఎప్పటికి ఉంటూనే ఉంటుంది. అంటే ఇప్పుడు మాల్దీవియన్ రిలేషన్స్ అంటే ఇప్పుడు మన నేచర్, ఇప్పుడు మోదీ గారి ప్రభుత్వం ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రోచ్ మనం G20 ఏదో ఇంత బ్రహ్మాండంగా ఇదని చేసామనేది, ఆ G20 ఇది వాయిస్ ఆఫ్ సౌత్ అనేది అయితే ప్రొజెక్ట్ చేసుకుంటున్నామో అది కరెక్ట్ కాలేదు. మొన్న మనకు యూనిసెఫ్లో పాకిస్తాన్ చేతిలో 28 ఓట్లు మెజారిటీతో వాళ్ళు గెలిస్తే మనం ఓడిపోయాం. అంటే సౌత్ దాంట్లో మనం గెలవాలి. ఎందుకంటే సౌత్, నార్త్, అటు ఈస్ట్, వెస్ట్ అది ఒక రీజన్స్ ప్రకారం గెలిచి దాంట్లోనే పాకిస్తాన్ గెలిచి చిత్తగా ఓడగొట్టింది. అంటే సౌత్లో మనకు ఎవరు ఓట్లే, అంత యాంటీ అన్నట్టే కదా. అది రిజల్ట్. మనం ప్రోపగండా చేసి పేపర్ అడ్రస్ దట్ అప్రోచ్ అనేది క్లియర్గా ఉండి న్యాచురల్గా. ఇప్పుడు చిన్న కంట్రీస్ బిగ్ బ్రదర్ యాటిట్యూడ్ ఉండేది ఇండియా కానీ ఫీలింగ్ కావచ్చు. కానీ అదే మన్మోహన్ సింగ్ టైంకు ఇప్పుడు ఇమ్మీడియట్గా మనం కంపేర్ చేసుకుంటే అప్పుడు ప్రతి ఒక్కరు ఫ్రెండ్లీగా ఉండటం, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇలా యాంటీగా తయారు కావటం, అంటే వాళ్ళ లోపటే ఉన్నదని తప్ప మనం వాళ్ళ మీద వేయటం కాదు. మన లోపల కూడా ఉన్నది కూడా మనం రికగ్నైజ్ చేసి వాళ్ళంతా మనకు ఫ్రెండ్లీ, నైబర్హుడ్ ఫ్రెండ్లీగా ఉన్నప్పుడే బియాండ్ నైబర్హుడ్ మనం ఏదైనా చేయగలుగుతాం. సో ఆ ఇష్యూలో ఇనిషియల్ స్టేజ్లో ఎంతో సక్సెస్ఫుల్గా అనుకున్నామో అదంతా ఇప్పుడు ఫెయిల్యూర్ అవుతున్నది. దాంట్లో కూడా కరెక్షన్ అవసరం. సో అక్కడ దృష్టి పెట్టాలి మన విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టి పెట్టాలి. మన ఫారిన్ పాలసీలో ఏమైనా తక్షణం చేంజ్ చేసుకోవాల్సిన మెజర్స్ ఏమైనా ఉన్నాయండి? అంటే ఈ కపుల్ ఆఫ్ మంత్స్లో చేయగలిగింది ఏం లేదనుకోండి, ఎలాగో కొత్త గవర్నమెంట్ వస్తుంది, ఇప్పుడు పాలసీ పరంగా మనం ఏం చేయలేం, చేంజెస్ చేయలేం. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఈ ఎలక్షన్ టైప్ కాబట్టి ఇంకా అటువంటి విషయాలలో కాంప్రమైజ్ రీకన్సిలియేషన్ అనే పద్ధతిలో పోదు ఈ గవర్నమెంట్. కాంబాటింగ్ మోడ్లోనే అంతే కదా. ఇప్పుడు అప్పుడు ఏం చేశారు లాస్ట్ ఎలక్షన్లో, సర్జికల్ స్ట్రైక్ అని, తర్వాత పుల్వామా అని, యాంటీ పాకిస్తాన్ వేవ్ ఇలా వచ్చేసి తీసుకొచ్చారు. తర్వాత ఇప్పుడు అదేమిటి, ఇది కూడా ముస్లిం కంట్రీ, ఇది మాల్దీవ్స్, మనకి చిన్న ఇది అయినా కానీ ఐలాండ్, వీళ్ళకి కూడా మనం ఒక యాంటీ అయిపోయిందని వాళ్ళ మీద ఏదో ఎక్కువ ప్రోపగండా కనుక ఏదైనా మనం మొదలు పెట్టేస్తే మళ్ళీ అది పర్మనెంట్గా యాంటీ అయిపోతుంది. కానీ అలా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఎందుకంటే ఎలక్షన్ ఇయర్ గురించి, ఓట్ల గురించి అన్న. కానీ ప్రజలు కొంతవరకు తెలియమారుతున్నారు కాబట్టి ఇటువంటి రిటోరిక్ను ఎక్కువ పట్టించుకోకుండా రియలిస్టిక్ ఏం జరుగుతున్నది మనకి ఇప్పుడు ఏంటి, జీవన విధానం, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉన్నది. ఇప్పుడు 2 కోట్ల ఉద్యోగాలని ఎన్నో ప్రామిస్లు చేసి 15 లక్షలు అకౌంట్లో వస్తాయని, తర్వాత అన్ని ఇప్పుడు ధరలు పూస్తే ఒకసారి చూస్తున్నాను నేను, బిఫోర్ 14 ఎలా ఉన్నాయి, ఈరోజు జనవరి 2024లో ఎలా ఉన్నది, అప్పుడు ఇంటర్నేషనల్ రేట్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఆయిల్ అనేది ఉందండి, పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది, ఈ రేట్లు పెంచడం వల్ల మనకు కాస్కేడింగ్ ఎఫెక్ట్, అన్ని ధరలు ఎలా పెరిగిపోతున్నాయి, అది అవసరమా, అది ఎలా జరుగుతుంది, ఎవరికి ఏం ప్రాఫిట్ అని ఒక్కొక్కరిని అనలైజ్ చేస్తే మొత్తం ఈ రిలయన్స్ వాళ్ళకి ఎంత అయితే ప్రాఫిట్ వచ్చిందో దాంట్లో అది సగం కట్ చేసినా కానీ రేటు ఎంతో దిగిపోతుందని వాళ్ళ అనాలిసిస్. అంటే ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా డీప్గా ఆలోచిస్తే మరి ఇక ప్రజలు మళ్ళీ బీజేపీకి ఓట్లు వేసే విధంగా ఇది డైవర్షన్, అది మీరు ముందన్నారు కదా, డైవర్షన్ టాక్టిక్స్ మొదలుపెట్టి ఈ రామ మందిరాన్ని కట్టి, రామ మందిరాన్ని ఇది మతంని ఒక ఓపియం లెక్క ఉపయోగించుకొని ఎలక్షన్ స్ట్రాటజీ పెట్టుకొని ఈసారి అది, ఎందుకంటే మళ్ళీ ఒకసారి ఏది పాకిస్తాను పుల్వామాలు, తర్వాత సర్జికల్ స్ట్రైక్లు అంటే ఇప్పుడు ప్రజలు నమ్మేటట్లేరు, ప్రతిసారి ఓటు చెప్పడం కాదు, మళ్ళీ ఒక న్యూ ఇష్యూ, మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి సరే మోడీ గారు మతాన్ని అడ్డం పెట్టుకుని ముందుకెళ్ళారు సార్, అలాగే ఆయన ఓట్లు తెచ్చుకుంటున్నారు, ప్రధానమంత్రి అయ్యారు. మరి మీరు దేన్ని అడ్డం పెట్టుకుని వెళ్ళలేకపోతున్నారు కదా మీరు? చాలా మంచిగా అన్నారు, నిజమే. దేన్ని అడ్డం పెట్టుకున్నా బూమ్రాంగ్ అవుతుంది కాంగ్రెస్కి. అదే ఇప్పుడు కాంగ్రెస్ అనేది కాకుండా ఇప్పుడు ఇండియా కూటమిలో కూడా మీరు అన్నది ఇండియా కాదు సార్, ఇండియా అలయన్స్ అందా, ఇండియా అన్నది దయచేసి అది ఉన్నది కాబట్టి ఇండియా అలయన్స్, వాళ్ళు కూడా చివరిలో ఏముంది అలయన్స్కి వాడుతున్నారు. సో ఇండియా అలయన్స్, సరే ఓకే, ఇప్పుడు అలయన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు అన్నది కరెక్టే. వీళ్ళలో యూనిటీ, ట్రూత్ ఈజ్ ట్రూత్, యూ కెనాట్ హైడ్ ఇట్. సార్ మీరు ఒక ధైర్యం చేయలేరా, మల్లికార్జున్ ఖర్గే మా ప్రధాని అభ్యర్థి
అని అంటే ఎంత గౌరవం. ఒక దళితుడిని మేము ప్రధానమంత్రి, వాళ్ళు ఒక దళితుడిని రాష్ట్రపతిని చేశారు, ఒక గిరిజన మహిళని గిరిజన మహిళని రాష్ట్రపతి చేశారు. మరి ఇన్ని ఉన్నాయి, రెండు రకాలుగా వాళ్ళు చేశారు. వాళ్ళు సక్సెస్ అయిన చోట మీరు ఎందుకు సక్సెస్ కానీ మీకు ఎందుకు ధైర్యం? అంటే మీ గాంధీలే ప్రధానమంత్రులు కావాలి. అదే మీరు అన్నది చాలు, ఇనఫ్. మీరు 50 ఏళ్ళు గాంధీలే పరిపాలించారు, సరే నాన్ గాంధీయన్స్కి ఇవ్వండి. అది కూడా కరెక్ట్ మీరు అన్నది. అది కనుక అదే మీరు ఎలక్షన్ స్ట్రాటజీలో మోదీని ఫేస్ చేసుకోవాలని అంటే దే హ్యావ్ టు టేక్ ఏ బోల్డ్ స్టెప్. దేర్ ఇస్ నో టైమ్. వన్ ఆఫ్ దెమ్ ఈస్ ఎస్, వై నాట్ ది మల్లికార్జున ఖర్గే ఈస్ ది ఫేస్ of whatever the prime minister can. You will experience a brightness once you declare